హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్. మీకోసం మీ నాయుడు మంచి కొత్త వీడియోని తీసుకురావడం జరిగింది. ఇది రాంభద్రపురం హైవే అన్నట్టు. ఈ హైవేకి ఆనుకొని కమర్షియల్ బిట్లు, సెమీ కమర్షియల్ బిట్లు, ఏ రకమైన బిట్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, లేదా మీ దగ్గరే కమర్షియల్ బిట్లు లేదా సెమీ కమర్షియల్ బిట్లు ఏమైనా ఉన్నాయి అమ్ముకోవాలనుకున్నాం, పై నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు నాయుడు, నాయుడు రియల్ ఎస్టేట్. కాబట్టి ఎవరైనా కానీ స్థిర ఆస్తులను అమ్ముకోవాలని ఎంతో వెయిటింగ్తో, చాలామంది కస్టమర్స్ దొరక్క ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మనకు కొన్న వాళ్ళు ఉన్నారు, అలాగే అమ్మేవారు కూడా ఉన్నారు. కాబట్టి మనల్ని కాంటాక్ట్ చేసినట్లయితే మన గ్రూప్లో వీళ్ళు వీడియోస్ పెట్టడమే కాకుండా ల్యాండ్ వీడియోస్ మీరు పంపించాలంటే మాత్రం ల్యాండ్ వీడియో నాను స్క్వేర్ తీసినట్టు మీరు కూడా స్క్వేర్ తీసి నాకు పంపించండి. ఖచ్చితంగా నా ఛానల్లో వాళ్ళని ప్రమోట్ చేస్తాను. వెంచర్లు ఏమున్నా కానీ ప్రమోట్ చేస్తాను. అలాగే ఎవరైనా సైట్లు పెట్టాలన్నా కానీ ప్రమోట్ చేస్తాను. ఖచ్చితంగా నాకు వీడియో పంపించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ వీడియోస్ కానీ, వాళ్ళ సైట్ కానీ, వాళ్ళ ఫ్లాట్లు కానీ ఏవైనా కానీ నాకు వీడియోస్ పెట్టండి. పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఖచ్చితంగా నేను నా ఛానల్లో ప్రమోట్ చేసి వాళ్ళకి సేల్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కంపల్సరీ వాళ్ళ కస్టమర్ని పంపించడం జరుగుతుంది. నేను వస్తాను, ఫిజికల్గా విజిట్ చేస్తాను. అమ్ముకున్న వాళ్ళు మాత్రం కరెక్ట్ రేటు చెప్పాలి. ఎందుకంటే కస్టమర్కి చెప్పిన తర్వాత మళ్ళీ ఈ రేట్ ఆ రేట్ అని మార్చొద్దు. ఈ వివరాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మాత్రం వీడియో తీసి వివరాలను క్లియర్గా చెప్పండి. నా ఛానల్, యూట్యూబ్ ఛానల్ నాయుడు రియల్ ఎస్టేట్లో మీ వీడియోని ప్రమోట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. అంతేకాకుండా మీరు కూడా ప్రమోట్ చేసి ఉండేది చూడవచ్చు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది. మీకు ఏటి అనుకూలంగా కావాలనేది నేను ఖచ్చితంగా అందించడం జరుగుతుంది. ఇది ఆరిగి తోట దగ్గర పేతరాగడి రూట్ వైపు మనం ఇప్పుడు భూమిని మనం చూద్దాం. సో ఈ భూమి మాత్రం ఖచ్చితంగా మంచి బిట్లని చెప్పవచ్చు. ఎందుకంటే మెయిన్ హైవేకి చాలా అంటే చాలా దగ్గర ఉంది ఈ బిట్టు. అలాగే కాకుండా తార్ రోడ్డును ఆనుకుని ఉంది. సబ్ రోడ్డు తార్ రోడ్డును ఆనుకొని ఉందన్నమాట. ఇదే 2 ఎకరాలు చూశారు కదా ఎలా ఉందో. ఇది 2 ఎకరాలు భూమి అనమాట. అలాగే ఎకరా 50 సెంట్లు ఒకటి, 2 ఎకరాలు ఒకటి బిట్లు అనమాట. ఇది ఎకరా 50 సెంట్లు ఈయన చూపిస్తున్నారు. ఎందుకంటే ఎవరు లేకుండా, ఎవరు ఉండకుండా డైరెక్ట్ ఓనర్ అనేది ప్రతి దగ్గర అడుగుతూ ఉన్నారు. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి ఊరికి మనం వెళ్ళి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయలేం కదా ఓనర్ని. సో అర్థం చేసుకోండి. ఒక మీడియేటర్ ఖచ్చితంగా ఉంటారు అన్నమాట మన ముందు. సో వాళ్ళు ఖచ్చితమా కాదని నేను ఖచ్చితంగా తేల్చి, ఏదైనా ప్రాబ్లం ఉంటే మధ్యలోనే అగ్రిమెంట్ కాకముందే డీటెయిల్స్ నేను చెప్పడం జరుగుతుంది. ఇది ఒక ఎకరా 50 సెంట్లు అనమాట. సో ఈ రోడ్ని ఆనుకొని ఉంది చూశారు కదా. ఈ రోడ్ని ఆనుకొని ఉంది. ఆ ఇబ్బంది కూడా లేదు. చాలా అంటే చాలా బాగుంది బిట్టు. అలాగా తార్ రోడ్ని ఆనుకున్న బిట్ అనమాట. చూశారు కదా, వెహికల్స్ వస్తున్నాయి. ట్రాక్టర్ వస్తుందని ఆపాను అనమాట వీడియోని. చూశారు కదా, ట్రాక్టర్స్ కానీ ఏవైనా కానీ మనకు ఖచ్చితంగా వెళ్తాయి. కాబట్టి హెవీ వెహికల్స్ వస్తాయి. ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి చాలా అంటే చాలా. ఎందుకంటే పక్కన ఊర్లు లేవు, హైవేకి దగ్గర. ఏటి మెటీరియల్ అయినా కానీ రోడ్డు పక్కన కాబట్టి చక్కగా నీట్గా పెట్టుకోవచ్చు. పవర్ కూడా అందుబాటులోనే ఉంది కాబట్టి. సో మెయిన్ హైవేకి ఒక 500 మీటర్ల దూరం మాత్రమే హైవేకి. సో మీరు మెయిన్ హైవే కూడా చూశారు. ఆ హైవే నుండి ఇక్కడికి వచ్చామన్నమాట. చూశారు కదా ఎంత బాగుందో బిట్. అయితే చిన్న చిన్న మొక్కలనేవి, మామిడి మొక్కలనే ఉన్నాయి. ఇప్పుడు రెండో బిట్కి వెళ్తున్నాం. రెండో బిట్ కూడా ఇదే రోడ్లో 2 ఎకరాలు అన్నమాట ఈ బిట్ కూడా. సో ఫిజికల్గా మీరు చూసి దాన్ని బాగా స్టడీ చేసి తీసుకోవాలని డిసైడ్ అయినాక మాత్రమే వాళ్ళకి పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఊరకనే పదే పదే ఇటువంటి బిజినెస్ జరగకుండా వాళ్ళని ఎంతకిస్తారు అంతకిస్తారు అనేది మాట్లాడి డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. కాబట్టి ఎవరైనా కానీ ఖచ్చితంగా హైవేలో మనకి కావాలి, సెమీ కమర్షియల్ బిట్లు కావాలి, లేదా సబ్ రోడ్లో ఎక్కడైనా కానీ తార్ రోడ్ను ఆనుకొని ఉన్న బిట్లు కావాలనుకున్న వాళ్ళు ఈ 3 బిట్లు కూడా ఖచ్చితంగా విజిట్ చేయవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి ఫస్ట్ బిట్ వచ్చేసి
ఆహ్, డ 70,00,000 చెప్తున్నారు. ఇది 2 ఎకరాలన్నమాట. ఇది 60,00,000 చెప్తున్నారు. సో, ఈ 60,00,000 చెప్పేది కొద్దిగా మీరు మాట్లాడినట్లయితే ఇంకా తగ్గుతుంది. అలాగే ఫస్ట్ బిట్ కూడా 70 కాదు 65,00,000 చెప్పారు. మనకి 60 లోపే మనకి రావడానికి అవకాశం ఉందనమాట. ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. క ఎందుకంటే నేను ఈ హైవేలో అయితే మాత్రం 6,00,00,000, 7,00,00,000 ఉంది. ఆరిగితోట నుండి రామభద్రపురం వరకు. సో, ఇవి సబ్ రోడ్ కాబట్టి 65,00,000, 60,00,000 ఇదనమాట ఈ 2 ఎకరాలన్నీ భూమి. చూసారు గదా! నీట్‌గా చాలా రోడ్‌ని ఆనుకుని ఉందనమాట ప్లెయిన్‌గా చూస్తున్నారు గదా! అలాగే ఇప్పుడు మూడో బిట్‌కని ఎళ్దాం. కొద్దిగా మూడో బిట్ మాత్రం ఇంకా కొద్దిగా లోపలికుందనమాట. ఇది కిలోమీటర్ పైనే ఎళ్ళాలి. సో, మూడో బిట్‌కనేది మనం ఎళ్దాం ఇప్పుడు. ఇరుపక్కల చూడండి రోడ్డుకి ఇరుపక్కల కూడా తోటలే. అన్నీ తోటలున్నాయి. రోడ్డుకి ఈక్వల్‌గా రూట్‌కి చాలా అంటే చాలా ప్లెయిన్ ల్యాండ్‌లున్నాయన్నమాట. చాలా నచ్చింది ఈ ఏరియా. ఎవరైనా తీసుకోవాలంటే మాత్రం ఇది చాలా బాగుంది. ఈ ఏరియా అయితే మాత్రం. ఎందుకంటే తార్ రోడ్డుకి ఈక్వల్‌గా ఉండడం చాలా రేర్ అనమాట. అసలు మట్టి ముద్ద గూడా మనం ఎయ్యక్కర్లేదు. అంత పలకల్లా ఉన్నాయన్నమాట. సో, ఇది దుప్పలపూడి రోడ్డు. ఈ రోడ్డుకి మరికొద్ది లోనకెళ్ళినట్లయితే 4 ఎకరాలనేది మనకి ప్లెయిన్ అనేది దొరుకుతుంది. ఇదైతే మాత్రం 40,00,000 చెప్తున్నారు. సో, దగ్గరికెళ్ళి చూద్దాం. చూసినాక మాట్లాడితే తగ్గే అవకాశం ఉందనమాట. సో, ఎవరైనా గానీ ఇప్పుడు 3 బిట్లు చూపించాను. ఒకటి ఎకరన్నర, రెండోది 2 ఎకరాలు, మూడోది 4 ఎకరాలన్నమాట. సో, ఈ 4 ఎకరాలు మాత్రం ఊరికి దగ్గరగా, ఊరికి ఆనుకొని హ్మ్. చాలా దగ్గరగా ఉందనమాట. సో, ఎవ్వరైనా గానీ ఊరు దగ్గరలో మనకి 4, 5 ఎకరాలు కావాలి అనుకున్నోళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది 4 ఎకరాలు. సో, మీరు కాంటాక్ట్ చేసినట్లయితే నేను ఫిజికల్‌గా చూడండి. భూమిని చూడకనే కొనొద్దు. ఎక్కడి నుండో దూరం నుండి మాట్లాడి కొనొద్దు. ఫిజికల్‌గా చూసి ఆ! మనకి మనసుకు నచ్చితేనే దాన్ని మాట్లాడండి. ఎందుకంటే ప్రతీది అడిగేయడం, వదిలేయడం అనేది రాంగ్ పద్ధతి. వాళ్ళు అమ్ముకున్నోళ్ళకి ఇబ్బందే, మనం కొన్నవాళ్ళు మనకి ఇబ్బంది. ఎందుకంటే ప్రతీది ఇన్ఫర్మేషన్ తీసుకొని హ్మ్. ముందుకు ఎళ్ళం, వెనక్కి రాము. ఇన్ఫర్మేషన్ తీసుకోండి. కొనాలని ఉద్దేశం ఉంటేనే కాల్ చేయండి. లేదా ఏదైనా మీది ఏదైనా సైట్ అమ్మాలన్నా, ఫ్లాట్ అమ్మాలన్నా, ల్యాండ్ అమ్మాలన్నా మనకి కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే మనం అమ్మి పెడతాం, కొని పెడతాం. 2 ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మన రిలేటివ్స్‌కి ఎవరికైనా ఉపయోగపడతది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆ భూమిని అమ్మాలనుకుంటారు, లేదా కొనాలనుకుంటారు. ఫ్లాట్లు కొనాలి. ఇల్లు కట్టాలనుకుంటారు, అమ్మాలనుకుంటారు. ఇది ఎప్పుడు ఉండేది. మనిషి జీవితాంతం విలువైన సంపద గల వీడియోస్ కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోలను షేర్ చేస్తే మనకు ఉపయోగపడకపోతే మన రిలేటివ్స్ ఉపయోగపడుతుంది. అది మాత్రం చెప్పగలుగుతాను. సో, ఖచ్చితంగా షేర్ చేయండి. ఇదిగోండి ఈ 4 ఎకరాలకి మనం వచ్చేసాం. సో, ఈ 4 ఎకరాలు ఊరిని ఆనుకొని ఏ రకంగా ఉందో మీరే చూడండి. ఇదనమాట ప్లెయిన్. చూస్తున్నారు గదా! నేను బండి మీద నుండి మీకు చూపిస్తాను. ప్లెయిన్‌గా ఉంది గదా! సో, ఈ 4 ఎకరాలు అదే హద్దనమాట. తోట హద్దు. మొత్తం ప్లెయిన్ 4 ఎకరాస్ అనమాట. ఇది ఊరిని ఆనుకొనుంది. ఖచ్చితంగా మనకి ఊరిని ఆనుకొని ఏదైనా చేసుకోవాలి అనుకున్నోళ్ళు ఏదో ఫార్మ్ లాంటిది గాని, లేదా ఏదైనా ఆయిల్ ఫార్మింగ్ తోట గాని, యాహ్! అలాంటివి ఏవైనా కాన్సెప్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది. బోర్లు పడతాయి. సో, మీరు తార్ రోడ్ ఆనుకొని ఉంది. ఇలాంటి బిట్లు కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ బిట్లను ఫిజికల్‌గా చూపిస్తాను. మీకు నచ్చితే మీరు కొనండి. అదే ఊరనమాట. సో, మీకు ముందు చూపించాను గదా! అదే ఊరు. కాకపోతే మరొకసారి చూపిస్తాను. ఆ ఇబ్బంది ఏటి లేదు. ఫస్ట్ అయితే భూమి చూడండి ఎంత ప్లెయిన్‌గా ఉందో. నీట్‌గా ప్లెయిన్‌గా తార్ రోడ్‌ని ఆనుకొని ఖచ్చితంగా తోటల హద్దుతోని, పవర్‌తోని, ఊరికి ఆనుకొని వాటర్ సప్లై ఉంది. సిమెంట్ రోడ్ అనమాట ఇది. ఈ సిమెంట్ రోడ్‌ని ఆనుకొని ఊరికి ఆనుకొని ఉంది. అటే రూటు ఊరు రూట్ కూడా. మనం ఊరిని ఒకసారి విజిట్ చేద్దాం. ఎంత దగ్గరలో ఉందో అది కూడా చూద్దాం. సో, నడిచి చూపిస్తున్నాను. సో, ఇదంతా కూడా పొలం హద్దే. తార్ రోడ్డు మీద నుండి చూపిస్తున్నాను. లోనకెళ్ళలేదు. మొత్తం
కంప ఉంది కాబట్టి సో, ఫెన్సింగ్ గూడా ఉంది. ఆ ఇబ్బంది గూడా లేదు. చుట్టూ ఫెన్సింగ్ ఏశారు. ఈ రకంగా ఈ భూమి ఉంది. ఎవరికైనా కావాలనుకోని లేదా వేరే వాళ్ళకి ఎవరైనా ఉపయోగపడుతదన్నా షేర్ చేయండి. పెదనాన్నకో, పెద్దమ్మకో, అన్నయ్యకో, తమ్ముడికో, చెల్లికో, అక్కకో ఎవరికో ఒకరికి కొనాలనుకుంటారు. నాయుడు రియల్ ఎస్టేట్‌ని కాంటాక్ట్ చేయండి. కొనుక్కోండి. తక్కువ ఖరీదులో మాట్లాడి ఓనర్ దగ్గర నుండి మీకు ప్లస్సే చేస్తానని నెగెటివ్ చేయను. ఖచ్చితంగా అది మాత్రం నా చేతిలో ఉంది కాబట్టి సో, ఎన్ ఇది 40 లాక్స్ చెప్తున్నారు ఎకరా. సో, తగ్గుతదింకా. కాబట్టి రేటు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు మాట్లాడుకోవచ్చు ఓనర్‌తో. సో, వాళ్ళు చెప్పిన మాట నేను చెప్పాలి కాబట్టి అది చెప్తా ఉన్నాను. అంతేకాదు మనకి ఇదే అనమాట. ఈ సైడ్ నుంచి చూస్తే ఊరికి గూడా చూపిస్తాను ఒకసారి. తార్ రోడ్, సిమెంట్ రోడ్ ఎలా కనిపిస్తుందో చూసారు గదా! లైనింగు, పవర్ లైను అంతా బావుంది. ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలంటే మాత్రం కొనుక్కోండి. ఎందుకంటే ఊరిని ఆనుకుని ఉందనమాట. ఊరి ఒకసారి చూడండి. ఈ బిట్ దాటితే ఊరనమాట.